సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. శిల్ప గారికి మీరు మేనమామ అవుతాను. నేను మా చెల్లెలి కూతురే ఆమె. ఓకే సార్, ఎప్పుడు తెలిసింది సార్ మీకు ఈ విషయం? నాకు నిన్న రాత్రి తెలిసింది. కానీ మంచి వ్యక్తి, మంచి భవిష్యత్తు ఉంది. ఎంత తొందరగా ఇట్లా జరుగుతుంది అనేది మేము కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. ఇది తట్టుకోలేని విషయం. ఇది మాకు కూడా చాలా బాధాకరం. ఆయన చాలా మంచి వ్యక్తి. అతను ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోకుండా నేను కూడా నిలబడి 10 సంవత్సరాలు తర్వాత ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు ఒప్పించుకొని. చాలా అన్యోన్యంగా మంచిగా ఉన్నారు. ఈ మధ్యలో ఆయన కొన్ని సీరియల్స్లో వెళ్ళిన తర్వాత పవిత్ర గారితో అటాచ్మెంట్ అయిన తర్వాత ఇక కొంచెము ఇళ్ళలో కొంచెం తేడాలు వచ్చినాయి. ఇక సహజమే, ఎక్కడైనా సహజమే. అది ఏ భార్య అయినా ఒప్పుకోదు కదండి. అందులో ఈ ఫీల్డే అట్లా ఉంటుంది. ఫీల్డ్ ఇది అంత సెలబ్రిటీస్ ఉంటారు, రంగుల ప్రపంచం. ఇంట్లో ఆయన తప్పు చేసిండైతే మేమేమనుకోము. మా శిల్ప కూడా నాకు ఎన్నోసార్లు చెప్పింది, మామయ్య ఇట్లా జరుగుతుంది విషయము అంటే. సరే చెప్పాను, ఆగండి, తొందరపడకమ్మా, మాట్లాడదాం మనం, టెన్షన్ పడకండి, ఎన్నోసార్లు సమਝని చెప్పాను. అంటే పవిత్ర గారు లేకుండా ఉండుంటే ఆయన లైఫ్లో ఈరోజు ఆయన మనతో భౌతికంగా ఉండేవారు. తప్పదు, ఈ ఫీల్డ్ అట్లాంటిది. అది రంగుల ప్రపంచం. అది ఆ ప్లేస్లో ఎవరున్నా అంతే. వారిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్లుగా మీకు ఎప్పుడు తెలిసింది సార్? నాకు మా కోడలే చెప్పింది. రీసెంట్లీ ఒక మ్యారేజ్కి వెళ్ళాం. మ్యారేజ్ మామయ్యకి ఇట్లా జరుగుతుంది, ఆయన ఇట్లా చేస్తున్నాడు అంటే, సరేనమ్మా నేను మాట్లాడతాను, టెన్షన్ పడకు, నువ్వు ఇవన్నీ సహజమే, నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నానని చెప్పాను. సో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? చందు మాత్రం నాకు మళ్ళీ కాంట్రాక్ట్లోకి రాలేదు. అంతకుముందు అంటే నాకు బోయినపల్లి వచ్చి కలిసేవాడు, అక్కడ మా ఇంటికి వచ్చేవాడు. మా ఫ్రెండ్ మంచి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఆయన నాకు కొడుకు వరుస అయినా కానీ ఒక ఫ్రెండ్ లెక్క మా రిలేషన్షిప్. అంటే ఏంటి సార్, మీ బంధువులా ఎట్లా? మీరు అట్లే మా చెల్లెలి కూతురే శిల్ప. శిల్ప గారు. ఓకే, చందు గారు గురించి. చందు గారు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఇదే వాళ్ళ ఇల్లు ఇక్కడ, మా శిల్ప వాళ్ళ ఇల్లు కొంచెం ముందు ఉంది, దగ్గరే. ఇక శిల్ప కూడా ఇంతకుముందు ఈ ఫీల్డ్లో ఉండే, సినీ ఫీల్డ్లోకి వచ్చింది. అప్పుడు వీళ్ళకి ఇంకా అటాచ్మెంట్ పెరిగింది, పరిచయాలు పెరిగినాయి, ప్రేమ అయింది. మా సిస్టర్ గిట్ట ఒప్పుకోలేదు. అయినా మేము ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. మీరు ఒప్పుకోకుండా మేము నిలబడి చేపిస్తామనే కాన్ఫిడెన్స్ ఇచ్చాను. చందు కూడా ఎన్నిసార్లు వచ్చినా కానీ. చందు గారు ఎలా ఉండేవారు? మీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో మీరు కలిసేటప్పుడు కానీ ఎలా ఉండేవారు? ఒక నాకు కొడుకు కాదు, ఫ్రెండ్ మాదిరిగా ఉండేవాడు. మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, పెద్దవాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, మంచి వ్యక్తి. మరి ఈ మధ్యనే కొంచెం మందు ఎక్కువ తీసుకున్నాడు అని తెలిసింది. అంటే తాగుడుకు బానిసయ్యాడని కాదు, ఆమె చనిపోయిన తర్వాత ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన మనసు వాళ్ళిద్దరు అటాచ్మెంట్ అలా ఉంది. సార్ ఓన్లీ అదే అంటే మీతో షేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ రిలేషన్షిప్ సంబంధించి కాకుండా ఆయనకి సపరేట్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మీతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదండి. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అట్లాంటిది ఏం లేదు. అంటే ఆయన సూసైడ్ నోట్లో ఆయనకి బ్రెయిన్ ఏదో సంబంధించిన వ్యాధి ఉందన్నట్టుగా ఆయన సూసైడ్ నోట్లో చెప్పారు. సో దానికి నాకంత ఐడియా లేదు, ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు. ఆరోగ్యంగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, హెల్త్ ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఈ మూమెంట్లో ఇది జరగడం మాత్రం మా దురదృష్టమే. ఈ టైంలో మీ ఓదార్పు శిల్ప గారికి కావాలి. శిల్ప వారికి ఓదార్పు కావాలి. ఆమెకు 2 పాప బాబు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కూడా ముఖ్యమే కదండి. ఇప్పుడు ఈయననే వాళ్ళకి దిక్కు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఏమని అనుకోవచ్చు, ఇప్పుడు ఇంకా స్కూల్ కూడా వెళ్ళలేదు వాళ్ళు, బిలో 5 years పిల్లలు వీళ్ళంతా. వాళ్ళకి సపోర్ట్ కావాలి మరి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.